ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. గిల్ సూపర్ సెంచరీ, భారత్ ఘన విజయం. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ గిల్ సెంచరీతో కదం దొక్కాడు. దీంతో ఛాంపియన్ ట్రోఫీలో భారత్ బోని కొట్టింది. భారత్ బ్యాటింగ్లో ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత గిల్కు తోడుగా కేఎల్ రాహుల్ 41 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 22, అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులు చేశారు. అటు బంగ్లా బౌలర్లు రిషద్ హుస్సేన్ 2 వికెట్లు, టస్కిన్ అహ్మద్, ముస్తఫిజర్ రెహమాన్ చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లను భారత్ బౌలర్లు ముప్పుతుప్పలు పెట్టారు. అందులో మహమ్మద్ షమి బంగ్లా బ్యాటర్లకి చుక్కలు చూపించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ తోహిద్ హృదయ్ 100, జాకిర్ అలీ 68 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 150 కావడం విశేషం. తంజీద్ హసన్ 25, రిషద్ హుస్సేన్ 18 పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు ఏమీ చేయకుండానే డకౌట్గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో షమి 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. కాగా భారత్తో తర్వాతి మ్యాచ్ పాకిస్తాన్తో వచ్చే ఆదివారం జరగనుంది.